హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య తెలుగు ఛానల్ 143. ఈరోజు మీకు మంచి పచ్చడి చూపిస్తాను. అది చాలా బాగుంటుంది. అదేంటంటే మనం బీరకాయలు తొక్కలు తీసుకుంటాం కదా, ఆ తొక్కలు అన్నమాట. కొంతమంది పడేస్తారు. సో పడేయకుండా నేనైతే పచ్చడి చేసి చూపిస్తాను. చూడండి, నేను బీరకాయల మీద తొక్కలు తీసేసాను. అక్కడక్కడ కొంచెము ముక్క కూడా ఉంచానన్నమాట. ఆ ముక్క ఏంటనంటే లాస్ట్కి చివర్లకి కట్ చేస్తారు కదా, ఆ ముక్క అనమాట. కొంచెం దలసరగానే తొక్క గీసుకున్నాను. సో తొక్కలు ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట. దాంట్లో వచ్చేసి కొన్ని టమాటాలు వేసుకున్నాను. ఒక 5-6 టమాటాలు చిన్న చిన్నవి అనమాట. ఇట్లా మధ్యలోకి 2 ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఈ తొక్కల వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే లోపడున్న దాంట్లో రాదండి, తొక్కలతోనే వస్తుంది అన్నమాట. ఏదైనా విటమిన్స్ కానీ ఏదన్నా కానీ తొక్కలతోనే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి నేను కుక్కర్లో విజిల్ పెట్టుకుంటాను. తొక్కలు అన్నీ కుక్కర్లో వేసేసుకున్నాను. బీరకాయ తొక్కలు వేసుకున్నాను కదా, దాంట్లో టమాటాలు కూడా వేసేసుకుంటాను అన్నమాట. సో దీంట్లో ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఎందుకంటే బాగా విజిల్ రావాలి, బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. సో ఇవన్నీ వేసాం కదా, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని మనం ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టుకుందాము. ఒక 2 విజిల్స్ అయితే చాలు, అవి మొత్తం మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఇది నూనెలో కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఈ తొక్కలు అనేది తొందరగా ఉడకవు అనమాట, అందుకని విజిల్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అనేది దాని మీద పెట్టుకుందాము. పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఒక 2 విజిల్స్ అయినా సరిపోతుంది. ఇది ఆయిల్లోని ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే తొక్కలు అనేది తొందరగా ఫ్రై కావన్నమాట. పచ్చి పచ్చిగా ఉండిపోతాయి, చాలా టైం తీసుకుంటుంది. అందుకని కుక్కర్లో వేసేస్తే మనకి తొందరగా అయిపోతుంది. సో గ్యాస్ కూడా తక్కువ అవుతుంది అనమాట. టేస్ట్ కూడా సేమ్ టేస్టే వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడండి, 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను. అన్నీ కూడా బాగా సమానంగా ఉడికిపోతాయి. ఇప్పుడు దాంట్లో మనము ప్రిపేర్ చేసుకుందాం ఏమేం కావాలన్నది. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకున్నాను. మనము చపాతీ కాల్చుకుంటాం కదండి, ఆ తవా పెట్టుకొని ఇప్పుడు పల్లీలు వేయించుకుంటాను. కొంచెం పల్లీలు తీసుకున్నాను. దీంట్లో పల్లీలు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అన్నంలోకి కాదు, ఇడ్లీలోని చపాతీలను కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. బీరకాయ తొక్కల పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడన్నా చేశారో లేదో, నేనైతే ఏది కూడా వేస్ట్గా పడేయనండి. అన్నీ కూడా చాలా పొదుపుగా వాడుకుంటాను. చూడండి, ఇవి తవా వేడెక్కింది కదా, వేడెక్కిన దాని మీద ఇవి పల్లీలు అయితే వేసుకున్నాను. వేసుకొని వేయించుకుంటాను అన్నమాట. ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి. దానిపైన పొట్టు కూడా నేను ఆయిల్లో అయితే పొట్టు తీయనండి. ఇప్పుడు తవా పైన కదా పొట్టు రిమూవ్ చేస్తానన్నమాట. సో పల్లీలు పొట్టు తీయకుండా వేసినా కూడా మంచిదే. ఏది కూడా లోపల ఉండే దానితోని బలం ఉండదండి, బయట ఉండే తొక్కలతోనే బలం ఉంటుంది. చూడండి, పల్లీలు బాగా వేయించుకున్నాం కదా. ఆల్మోస్ట్ నాకు బీరకాయ తొక్కలు కూడా కుక్కర్లో అయిపోతున్నాయి. బీరకాయ తొక్కలు పచ్చడి కూర చేసుకొని తొక్కలు పడేస్తారు. తొక్కలు పడేయకుండా ఇలా పచ్చడి చేసుకుంటే, దీంట్లో పల్లీల బదులు నువ్వులు యాడ్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇది ఇప్పుడు మనము తొక్క తీసుకొని పక్కన పెట్టుకుందాం చల్లారిన తర్వాత. దీంట్లో ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటంటే, పచ్చిమిర్చి తీసుకున్నాను. చూడండి ఎంత క్వాంటిటీ తీసుకున్నాను. ఎండుమిర్చి, అవి ధనియాలు వచ్చేసి కొంచెం తీసుకున్నాను.
దాంట్లో కరివేపాకు, జీలకర్ర, సో పల్లీలు తొక్క తీసుకొని పెట్టుకున్నాను. పల్లీలు చూడండి, ఇప్పుడు చూపిస్తాను బీరకాయ అన్నీ ఎలా మంచిగా ఉడికిపోయినాయో. అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఇంత టైం పట్టేది. చూడండి, అన్నీ సమానంగా చింతపండు, టమాటా అయితే మొత్తం గుజ్జు అయిపోయింది. సో తొక్కలు కూడా చాలా బాగా మెత్తగా ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనము ఈ పోపును వేయించుకుందాం పచ్చళ్ళలోకి. ముందుగా మనము చూడండి ఇవన్నీ కలిపి రెడీగా పెట్టుకున్నాను నేను. ముందుగా నేను స్టవ్ వెలిగించుకుంటాను. సో చిన్న పెనం పెట్టుకున్నాను, చిన్నది, పోపు వేయించుకోవడానికి. సో ఆయిల్ వేడెక్కింది కదా, దాంట్లోని నేను పచ్చిమిర్చి వేసుకొని బాగా వేసుకుంటాను. కొంచెం దూరంగా ఉండి వేయించండి, ఎందుకంటే చిటపట్లు ఆడిపోయి ముఖం మీద తూలే అవకాశం ఉంటుంది అన్నమాట. పచ్చిమిర్చి కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేసుకోండి. పచ్చడి దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, రైస్, వేడివేడి రైస్లోకి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఒకసారి ట్రై చేయండి. బీరకాయ తొక్కల పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో నేను ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఫ్రెష్ కరివేపాకు తీసుకొని వేసుకొని ఫ్రై చేసుకుంటే, కరివేపాకు అనేది నేను ప్రతి దాంట్లోనే వేస్తాను. ఎందుకంటే కరివేపాకుతోని చాలా బెనిఫిట్స్, చాలా లాభాలు ఉన్నాయి. కళ్ళకి మంచిది, హెయిర్కి మంచిది, హెల్త్కి చాలా మంచిది అన్నమాట. మెయిన్ ప్రజెంట్ వచ్చేసి హెయిర్కి అయితే చాలా మంచిది. నేను కోకోనట్ ఆయిల్లో కరివేపాకు కూడా వేసుకొని హెయిర్కి పెట్టుకుంటాను అన్నమాట. హెడేక్ అని ఉండదు, చాలా కూల్గా ఉంటుంది. సో నేను ప్రతి దాంట్లో కూడా కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటాను అన్నమాట. కరివేపాకు ఫ్రై అయిపోయింది కదా, కరివేపాకు చూడండి దగ్గరికి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దాంట్లోని ఎండుమిర్చి అన్నీ మొత్తం కలిపి పోపు అంతా వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనము ఎండుమిర్చి పెట్టుకున్నాం కదా, ఎండుమిర్చి వేసేసుకుందాము. ధనియాలు కూడా వేసుకుందాము. చూడండి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు బాగా వేగిపోయింది కదా. దీంట్లో ఇప్పుడు మనము జీలకర్ర పెట్టుకున్నాం కదా, జీలకర్ర కూడా వేసుకున్నాం. జీలకర్ర వేయించుకోకపోయినా పర్వాలేదు, రోట్లో వేసుకొని దంచేసుకోవచ్చు. జీలకర్ర వేయించుకుంటే చేదు వస్తుంది. కాకపోతే నేను అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే రోట్లో దంచుకుంటాను కదా, నేను మర్చిపోతానేమో అని నేను వేసేసుకుంటున్నాను. వేయించను ఎక్కువ శాతం అయితే నేను. సో లాస్ట్లోని వేసుకుంటాను, ఎక్కువ ఫ్రై చేసుకోను. మీరు పచ్చిగా వేసుకుంటే రోట్లో చాలా స్మెల్ బాగా వస్తుంది అన్నమాట. ఆయిల్లో వేసుకుంటే అది చేదుగా అనిపించి జీలకర్ర స్మెల్ బాగుండదు. లాస్ట్లో వేసుకుంటున్నాం జీలకర్ర. దీంట్లో వెల్లుల్లిపాయ వేసుకోవాలండి, కాకపోతే ఇప్పుడు నా దగ్గర అయితే వెల్లుల్లిపాయ దగ్గర లేదు, అయిపోయినాయి. మేము ఉండేది కొంచెం విలేజు, దొరకాలన్నా కూడా షాపులు చాలా దూరం ఉంటాయన్నమాట. అందుకని చెప్పేసి నేను వెల్లుల్లిపాయ అయితే వేయట్లేదు. వెల్లుల్లిపాయ వేసుకోండి, చాలా బాగా వాసన వస్తుంది. పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వెల్లుల్లిపాయ మాత్రం కంపల్సరీ వేసుకోండి. పల్లీలు కూడా వేసేసుకున్నాను కదా నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాము పోపుని. చూడండి ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి కదా.
సో ఇవన్నీ కలిపి మనం పచ్చడి చేసుకుందాం. చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. నేను రోట్లో వేసి దంచాను కాబట్టి మీకు చూపించలేకపోయాను అనమాట. చూడండి ఈ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది పోపు పెట్టుకోని అవసరం లేదు. ఆల్రెడీ నేను పోపులన్నీ వేసాను కాబట్టి పోపు పెట్టుకున్నాను. దీంట్లో మనము ఉల్లిపాయ వేసుకొని నంచుకొని అన్నంలో తింటే మాత్రము వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. చూడండి బీరకాయ తొక్కల పచ్చడి. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.